మనతో పాటు ఉన్నారు ప్రాచీన వైద్య నిపుణులు మినియేచర్ కౌస్ సృష్టికర్త డాక్టర్ పెన్మత్స కృష్ణరాజు గారు. సార్ కృష్ణరాజు గారు, మన రీసెంట్గా నేను 10-15 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఆ మాత్రం అని ఇక్కడ వరకు కూడా ఈ ఆవుల్ని సైజుకి తగ్గించడం చూస్తూ ఉన్నాను. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళు చెప్పుకోవడం బట్టి ఇంకా ఎక్కడ పడితే అక్కడే మైక్రో కోర్సు, మినియేచర్ కోర్సు అంటూ ఉన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఇదంతా అర్థం కాని పరిస్థితులు మీకు ఏమన్నా అర్థం అవుతుందా? ఇప్పుడు గోల్డ్ కొంటే ఎక్కడ కొన్నాం ఏంటి అనేది ఒక బిల్లు ఉంటుంది. ఈ రోల్ గోల్డ్ ఎంతన్నా ఉంటుంది, టన్నులు ఉంటుంది. అది దానికి బిల్లు అయ్యి ఏమైనా ఉంటుందా? కానీ ఆ రోల్ గోల్డ్ పట్టుకుని మనం గోల్డ్ అనుకుంటాం, మనకు పొరపాటు. ఇక్కడ మీరు చూశారు, మనం గత 5 సంవత్సరాల నుంచి వీడియోలు తీసాం. మీరే ఉన్నారు, మీరే తీశారు. స్టార్టింగ్ ఎన్నో విమర్శలు వచ్చాయి. అప్పుడు ఈ మీ నేచర్ ఏంటి అని అబ్జెక్షన్ చేశారు మన చాలామంది. మీ నేచర్ అంటున్నారు ఏంటి, మైక్రో అంటున్నారు ఏంటని. ఇప్పుడు అందరూ ఈ పేరు వాడుకుంటున్నారు. ఏంటి అంటే ఇప్పుడు ఈ జాతి మనం పేరు పెట్టడం జరిగింది. మీ నేచర్ మామూలుగా పొంగునూరు ఆవు 3 అడుగుల నుంచి 5 అడుగులు ఉంటుంది. పొంగునూరునే కాకుండా ఇతర దేశీ సంతతి పొట్టు జాతులను తీసుకుని ఆవుకి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఆవుని చిన్న సైజ్ చేయడం జరిగింది. మనం ఎంత స్టార్టింగ్ 5 అడుగుల నుంచి 4.5, 4 అడుగులు, 3.5, 3, 2.5, అడుగు వరకు తీసుకురావడం జరిగింది. అయితే దీన్ని ఈ క్రమంలో ఫస్ట్ 2.5 లోపు చేసింది మనం మీ నేచర్ అని పేరు పెట్టాం. 2 అడుగుల లోపు ఉన్నదాన్ని మైక్రో అని పేరు పెట్టాం. ఇంకా 1 ఫీట్ బరాబర్ 1 ఫీట్ వరకు ఉన్నదాన్ని నానో, నాడీపతి అని పేరు పెట్టాం. ఇవి మన పేటెంటే మనది. ఈ ట్రేడ్ మార్క్స్ కూడా మనవే. అయితే ఇది బాగా వైరల్ అయింది. ఎప్పుడైతే మన దేశ ప్రధాని తీసుకుని ఆయన వీడియోస్ ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్, రిలయన్స్ అంబానీ 250 దాకా తీసుకున్నారు. ఇంకా ఎన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళు కూడా బ్రీడ్ డెవలప్ చేస్తున్నారు, అందంగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు మనకి 3200 ఆవులు, రోజుకి ఎలా లేదన్నా 10, 12, 15 ఆవుల వరకు డెలివరీ అవుతుంది. రోజుకు 25 ఆవులు కన్సీవ్ అవుతాయి. ఇది ఇంకా మహాప్రపంచం. ఇంకా మనం 4 లక్షల ఆవులను చేయాలని. అయితే ఈ క్రమంలో ఇది వైరల్ అవడంతో బయట ఈ మార్కెట్ పీపుల్ ఏం చేస్తున్నారంటే సీటింగ్ చేస్తున్నారు. చాలామంది కొనుక్కుని నా దగ్గర బాధపడుతున్నారు తెలియక. ఈ సంతల్లో తల్లి దోళ్ళని అమ్ముతారు 5,000కి, 10,000కి, 20,000కి. దేశీ బ్రీడ్, పొట్టి దేశీ బ్రీడ్. ఆ దోళ్ళని మీ నేచర్లో మైక్రోలోనే అమ్మేస్తున్నారు. ఇంకా బయట రైతుల దగ్గర ఈ మధ్యన ఈ ఇతర శ్రమలను మానేసి వాళ్ళకి ఒంగోలు ఉన్నా, పొంగునూరు ఉన్నా, ఏమున్నా కూడా ఈ శమం చేసేయటం. పెద్దకు ఒంగోలుకి శమం చేస్తే పుడుతుంది. పుట్టినప్పుడు చిన్నగా ఉంటుంది. తర్వాత కొంచెం 3 అడుగుల నుంచి 5 అడుగులు అవుతుంది. ఇక్కడ 10 రోజుల దోళ్ళని 1 ఇయర్ అని చెప్పి అమ్మేస్తున్నారు. ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కూడా ఏది ఒరిజినల్ అనేది అవగాహన ఉండలేదండి. ఈ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఆల్కీలకి ఇచ్చేవాళ్ళు. తక్కువగా వస్తుంది కదా అని ఇచ్చేస్తున్నారు. కానీ తర్వాత అది సూటబుల్ అవ్వదు. ఇక్కడ ఇప్పుడు మన పేరెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ప్రెగ్నెంట్ మదర్స్, పిల్లలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు 2 అడుగులు దానికి పుడితే 2 అడుగులు అయితే ఉంటుంది, అవునా కదా? 3 అడుగులు దానికి పుట్టింది 3 అడుగులు ఎత్తి ఎదుగుద్ది. 5 అడుగులు దానికి పుట్టింది 5 అడుగులు ఎదుగుద్ది. 1 ఫీట్ పుట్టిందని 1 ఫీటే ఉంటుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ని బట్టి ఏ హైట్ ఉంటుందో హైట్ పెరుగుద్ది. ఇది ప్రకృతికి సహజం. అంతేగాని 5 అడుగులు ఎద్దు ఒంగోలుకి చిన్నది పుట్టింది, అది మైక్రో నానో ఎలా అవుద్దండి? చెప్పుకోవడం తప్ప, జనాల్ని చీట్ చేయడం తప్ప. బయట అంతా కూడా ఇలాగే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం బయట ఎక్కడైనా ఒరిజినల్ పొంగునూరు దోళ్ళు ఉంటే మనం కొంటాం. దాన్ని హైట్ పెరగకుండా చేసే టెక్నిక్ కూడా మనదే. ఇప్పుడు నేను హ్యూమన్ డాక్టర్ని. ఫస్ట్ నాడీపతి, రెండోది హైట్ గ్రోత్, ఎత్తు పెంచడం మనుషుల్ని. అదే టెక్నిక్ ఫస్ట్ ఒంగోలు ఆవుల మీద వేసి పెద్దది పెంచుదాం అనుకున్నా. కాకినాడలో మీరు కూడా చూశారు, కపిలావులు అయ్యి ఉండే ఒంగోలు. కానీ ఈ హైట్ పెరిగి కొలిది బరువు పెరిగితే కోత కోసుకునే వాళ్ళకి పండగ అని చెప్పి చిచ్చి అది వద్దు మనకని అట్లా రివర్స్ సైజ్ చేసాం. మనం సైజ్ తగ్గించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఒక యానిమల్ ఏదైనా పుడితే దానికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల అది హైట్ మాత్రం పెరగకుండా ఉంటుంది సహజసిద్ధంగా విత్ నీడిల్ టెక్నిక్. అది విషయం మీకు తెలుసు. ఈ టెక్నిక్ బయట తెలియదు కదా. పోనీ అలా ఏమన్నా పెట్టి ఇట్లా మీ నేచర్ చేసాడు, మైక్రో చేసాడు, నానో చేసాడు, ఆ టెక్నిక్ తెలియదు. రెండోది ఏంటంటే బ్రీడర్స్ ఉండవు. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి ఇది మీ నేచర్ అంటే దాని తల్లిని చూపించమని చూద్దాం. తల్లి 3 అడుగులు 5 అడుగులు ఉంటుంది. అది మీ నేచర్ ఎలాగవుద్ది అంటే ఫ్రాడ్. అంతా ఫ్రాడే. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఎంత కష్టపడి 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం. వీళ్ళంతా సంవత్సరం 6 నెలల క్రితం యూట్యూబ్లో పెట్టేస్తే వీళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్. మనకి కూడా ఖాళీ ఉంటుంది. వీళ్ళ మీద అందరి మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. జనాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పటికే చాలామంది మోసం చేస్తున్నారు. నార్త్ ఇండియా నుంచి చాలామంది వస్తున్నారు. ఈ చేతుల్లో అదే ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్ మర్చెంట్స్ వాళ్ళ దగ్గర కొనడం, మోసపోవడం, ఆ తర్వాత ఫీల్ అవ్వడం, ఈ బ్యాడ్ అంతా మీ మీదకి వస్తుంది కదా. దాన్ని దుబాయ్ ఉందండి, మంచి ప్యూరిటీ గోల్డ్ ఉంటుంది అక్కడ. అక్కడికి మనం గోల్డ్ కొనడానికి వెళ్ళి రోల్ గోల్డ్ కొని తెచ్చేసుకుంటే అది ఎవరి మిస్టేక్? దుబాయ్ గవర్నమెంట్ మిస్టేకా? కస్టమర్ మిస్టేక్. అది మనం అవగాహన ఉండాలి.
కొనుక్కుంటున్నాడు అంటే వీడికి ఎక్కడదన్నా ఆలోచించాలి. అక్కడ పేరెంట్స్ చూడాలి కనీసం. పేరెంట్స్ ఏది ఇప్పుడు దీని పేరెంట్స్ అని అనుకుంటే దీన్ని వదిలితే ఇది చెప్తుంది నిజం. దీని అమ్మ ఎవరు తాత ఎవరు దగ్గరికి వెళ్తుంది, తల్లి ఎవరు పాలు తాగడానికి. అది చూపించమనండి చూద్దాం. ఎవరి దగ్గర కూడా ఉండవండి, అవన్నీ కూడా పొంగునూరులు అండి. బయట ఎవరు ఇచ్చినా కూడా ఖచ్చితంగా అది పొంగునూరు బ్రీడే, రెండోది కాదు. 100% చెప్తున్నాను. మనం ఒకరికి ఇచ్చే కస్టమర్స్కి అది మీనేచర్ అయితే మీనేచర్, మైక్రో అయితే మైక్రో, నానో అయితే నానో అని సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్లో హైట్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది ఒక దాంట్లో, బ్రీడింగ్ సర్టిఫికేట్. దాని మించి ఒక అంగుళం యాక్సెస్ ఇవ్వచ్చు, ఇంకొక అంగుళం ఎక్స్ట్రా పెరిగితే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నా, ఆ యానిమల్ వాళ్ళు ఉంచేసుకోమంటున్నాం. అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాం మనం, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఇట్లా పేరెంట్స్. అంటే ఒకటి క్లియర్ చేయండి. మామూలుగా ప్రపంచంలో ఏదైనా పుట్ట ఉందంటే పొంగనూరు అంటారు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి లేటెస్ట్గా చూసుకుంటే ఈ జనరేషన్ అంతా కూడా మినియేచర్, మైక్రో మినియేచర్, నానో అంటా ఉన్నారు. అసలు దీనికంటూ ఒక హారిజన్ ఒకటి ఉంటుంది కదా, దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? ఇది అది మిగతా వాళ్ళ దగ్గర అది ఉండకపోవచ్చు కదా, దాన్ని ఎందుకు మీరు బయట పెట్టట్లేదు? అదే అంటే ఇప్పుడు బ్లడ్ లైన్, ఇప్పుడు మనం 9 జనరేషన్లు చేసాం. 9 జనరేషన్కి ఓకే 9 జనరేషన్లు చేసాం. 9 జనరేషన్లకి ఇంచుమించు 96 బుల్స్ ఉన్నాయి. మనం ఈ బుల్స్ ఎవరికి అమ్మం, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఎవరికి ఇవ్వం. ఈ బ్రీడ్ని బట్టి మనం పుట్టించడం జరుగుతుంది. రెండోది ఏంటంటే పుట్టేటప్పుడు వాటిని హైట్ పెరగకుండా జరుగుతుంది, హైట్ పెరగకుండా చేయటం అనేది జరుగుతుంది. ఈ 2 టెక్నిక్లు కూడా మనయే. ఇక్కడ పేరెంట్స్ ఉన్నాయి, మదర్స్ ఉన్నాయి, ఫాదర్స్ ఉన్నాయి. పుట్టికి ఆ పుట్టాట్లకి పొట్టియే పుడతాయి. ఇది యూనివర్సల్ సత్యం. బయట వాళ్ళ దగ్గర ఈ పొట్టి జాతులు లేవు. ఎలా పుడతారు? పోనీ హైట్ పెరగకుండా చేసే వైద్య విధానం ఏమైనా ఉందా? లేదు. ఎలా వస్తాయి వాళ్ళకి? అంటే బ్రాహ్మణ బ్రీడ్ అని ఏదో మీ దగ్గర ఇది బ్రాహ్మణ బ్రీడ్ అనేది ఏన్షియంట్ టైంలో వేల సంవత్సరాలు యుగాల కిందట, అంటే అది ఇప్పుడు అంతమైపోయింది. అది ఇప్పుడు లేదు కూడా. అది ఇప్పుడు వీళ్ళకి ఎలా వస్తుంది? కానీ ఇదంతా కూడా ఏన్షియంట్ ఇండియన్ డ్రాఫ్ట్ బ్రహ్మ బ్రీడ్ అని చెప్పవచ్చు. ఇది అగస్త్య మహాముని అవతారం. అయితే ఏంటంటే మనం బ్రాహ్మణ బ్రీడ్ అని పేరు పెడదామంటే యుఎస్ పేటెంట్ తీసుకున్నారు దాన్ని. పోనీ బ్రహ్మ బ్రీడ్ అని పేరు పెడదామంటే ఒక కంట్రీ కూడా పేటెంట్ తీసుకున్నారు. అందుకని ఆ పేరు కుదరక మీనేచర్ అంటే చిన్న సైజు కాబట్టి మీనేచర్ అని పెట్టాం. మీనేచర్ కంటే ఇంకా చిన్న సైజు మైక్రో కాబట్టి మైక్రో సైజ్ అని పెట్టాం. దానికంటే ఇంకా చిన్న సైజు నానో కాబట్టి నానో సైజ్ అని పేరు పెట్టడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నారు డాక్టర్ పెన్మత్స కృష్ణరాజు గారు, మినియేచర్ అలాగే మైక్రో మినియేచర్, నానో కౌస్ లాంటివి అన్నీ కూడా నాడీపతి గోశాలకే పేటెంట్ హక్కులు పొంది ఉన్నాయి. బయట చాలామంది మోసపూరితంగా ప్రకటనలు చేస్తూ కూడా అమాయకులను మోసగిస్తూ ఉన్నారు. వారి బారి నుంచి బయటపడినట్టు కూడా వీరు ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఉన్నారు.